శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 15 చాప్టర్లో 25 శ్లోకాల నుంచి. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకుని గృహపతి ఎప్పుడైతే కాశీ నగరానికి చేరుకుంటాడో అక్కడ ఏదైతే గంగా నది పరమాత్మ ధరించిన హారంలాగా చక్కగా శోభాయమానంగా ప్రవహిస్తూ ఉన్నదో, అన్ని గుణాల సంపన్నంగా ఉన్న ఆ హరుని యొక్క భార్య గిరిజాదేవితో అక్కడ కాశీనగరంలో ఎప్పుడూ ఉంటున్న ఆ పరమాత్మను అక్కడ ప్రదేశంలో ఈయన పూజించుకోవటానికి పూనుకున్నాడు. సచ్చలిర్నత శీర్షోసో మహానందాన్వితః సుధిః త్రైలోక్య ప్రాణ సంత్రాణకారిణం ప్రణనామః. ఆనందంగా అక్కడ సకల ప్రాణాలని రక్షిస్తూ సకలానికి మూలమైన వాడు ఆధారమైన ఆ పరమాత్మకి చేతులు జోడించి నమస్కరించాడు శిరస్సు వంచి. మళ్ళీ 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 ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆనందంగా చూస్తూ ఉండి ఇట్లాంటి విచారణలో ఉన్నాడు. ఆలోక్యాలోక్య తల్లింగం తుతోష హృదయే ముహు పరమానంద కాంధాడ్యం స్ఫుటమేతన్న సంశయ. ఆ మనసులో ఇట్లాంటి విచారం వచ్చింది గృహపతికి. అంటే నిజంగానే ఆ లింగము పరమ ఆనందానికి పరిపూర్ణమైన స్వరూపం కదా, ఇది స్పష్టము. అయితే ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఆ హృదయము పరమాత్మ యందు రమిస్తూ ఉన్న కారణంగా నిస్సందేహంగా ఆ భక్తిలో ఎప్పుడైతే పూర్ణంగా ఉంటామో మనకు అనుమానాలు ఉండవు. ఇది ఆనందదాయకమని స్పష్టమవుతుంది. ఇక్కడ ఏదైనా సరే అంటే అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు వికారాల రహితంగా ఉన్నప్పుడు, అంతరంగికంగా బాహ్యంగా కూడా నువ్వు పూర్ణంగా శుచిగా ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ పరమానందాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మయే. అందుకే ఇది నిజంగా ఈ లింగము ఆనందాన్ని ప్రసాదిస్తుంది పూర్ణంగా అని అనుకున్నాడు. అహో నామత్తో ధన్యోస్తి త్రైలోక్యే సచరాచరే యద్రాక్షీష మాహాత్యం శ్రీమదీశ్వేశ్వరం విభుం. ఇది చరాచర ముల్లోకాల్లో కూడా దీనికి మించింది ఇంకొకటి లేదు. ఇంకా ధన్యత్వం అన్నది అంతకు మించింది ఏదీ లేదు. ఏదైతే నేను అసలైన ఐశ్వర్యమయమైన సర్వవ్యాపి అయిన విశ్వేశ్వరుడు ఒక దర్శనం లభించిందో ఇంతకు మించిన అనుభవం ఇంకొకటి లేదు. ఇంతకు మించిన భాగ్యం ఇంకెవ్వరూ కూడా ప్రసాదించలేరు. మమ భాగ్యోదయ ఏవ నారదేన మహర్షిణా పురాగత్య యథోక్తం యత్కృతాకృత్యో అస్మహ్యహం తతః. అందుకే నా భాగ్యమే భాగ్యము, నా జన్మ సార్థకమైపోయింది. మహర్షి నారద ద్వారా ఏదైతే వచ్చి నాకు ఇవన్నీ ముందే చెప్పుంటే ఎంతో ఆనందంగా నేను ఇది చేసుకునేవాడిని. పైగా ఇటువంటి ఆయన్ని దర్శించుకునే భాగ్యం నాకు ఇప్పటికి దక్కింది. పైగా నేను కృతార్థుడిని అయిపోయాను. అంటే ప్రతి దాంట్లోనూ కూడా మంచినే చూడగలగటం అన్నది, సాత్విక గుణం అన్నది సంపన్నంగా ఉంటేనే అది మనకి సాధ్యమవుతుంది. అయితే ప్రతిదీ కూడా అనుమానం యొక్క దృష్టితోనే చూస్తూ ఉంటాము. దాన్ని మనము చక్కగా స్వీకరించలేము పూర్ణంగా. నందీశ్వర ఉవాచ ఇత్యానందామృతారస్యేర్విధాయ సహిపారణం తతః శుభేర్ని సంస్థాప్య లింగం సర్వహితప్రదం. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, మునీంద్ర, ఈ విధంగా ఏదైతే ఆనందమూర్తి రూపంలో ఉన్న ఆ లింగాన్ని చూసుకుంటూ గృహపతి చాలా ఆనందానికి లోబడిపోయాడు. అందుకని సర్వహితప్రదమైన ఆ శివలింగాన్ని అక్కడ మళ్ళీ ఒకటి స్థాపించాడు. అంటే అది ఆస్వాదిస్తూ ఇంత ఆనందమైన స్థితిలో ఒక శుభదినంలో అందరికీ మేలు చేయటానికి ఒక శివలింగాన్ని అక్కడ స్థాపించాడు. జగ్రాహ నియమాన్ ఘోరాన్ దుష్కారణ కృతాత్మభిః అష్టోత్తరశతేహ కుంభేహ పూర్ణగంగా అభ్యసాశుభేహ. తపశ్చర్యలు చేసుకోవటానికి ఆ లింగాన్ని ఏదైతే అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు, ఆ స్థాపన చేశాడు. అక్కడ ఇంద్రియాలన్నీ కూడా జయించి అతి దుష్కరమైన అంటే చాలా అసాధ్యమైన అటువంటి కఠోరమైన నియమాలన్నీ కూడా స్వీకరించి అనుష్ఠానంతో ఆ పవిత్రమైన ఆ మనస్సుతో ప్రతిరోజు కూడా అక్కడ దాన్ని పూజించుకోవటానికి పూనుకున్నాడు. సంస్నాపయ వాససాః పూతేః పూతాత్మా ప్రత్యహం శివం నీలోత్పలమయీం మాలాం సంపర్యతి సో అన్వహం. ఇంత అనుష్ఠానంగా అంత కఠినమైన నియమాలతో ప్రతిరోజు కూడా అక్కడ గంగా జలాన్ని మళ్ళీ అలాగే
108 పవిత్రమైన ఆ గట్టులు అంటే బిందులతో నీళ్లు తీసుకొచ్చి ఆయనకి స్నానం చేపిస్తున్నాడు. అంటే నిజంగా అంత నీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి 108 ఆ బిందులతో ఆయన్ని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఆయనకి అభిషేకం చేయటం ఆ నీటితో. అష్టాధికా సహస్రేస్తు సుమనోర్భిర్నిర్మితా సపక్షే వామాసే కందమూల ఫలాసన. అయితే ఇక్కడ 108 ఆ నీళ్లు తీసుకొచ్చి అన్నిసార్లు తీసుకొచ్చి అక్కడ ఆయనకి పొయ్యటం, అంతేకాకుండా 1008 ఆ నీల కమలాలు కూడా తీసుకొచ్చి అక్కడ ఆయనకి మాలగా సమర్పించుకున్నాడు. ఇలా అంటే ఒక పక్షం అంటే 15 రోజులు, మళ్ళీ ఒక మాసము, ఇట్లా ఆయన్ని సేవించుకుంటున్నాడు. శీర్ణ పర్ణ శనేర్తీర షణ్మాసం సంబభూవస షణ్మాసం వాయుభక్షో అభూషణ మాసం జలబిందుభృకు. ఏదైతే ఒక పక్షంలో 15 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి. అయితే ఈయన ఒక పక్షము, ఒక నెల, అలాగే కొన్ని నెలలు ఏం చేశాడు అంటే ఒకసారి పళ్ళు తినటమే, అలాగే కొన్నిసార్లు కందమూలాలు తింటము, అంటే ఇలా ఒక 6 నెలలు ఇంత కఠినమైన నియమాలతో చేశాడు. దాని తర్వాత అత్యంతంగా గృహపతి ఏం చేశాడు, మళ్ళీ 6 నెలలు అంటే ఎండిపోయిన ఆకుల్ని మాత్రమే తింటాం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక్క 6 నెలలు ఉత్తి ఆ గాలినే ఆహారంగా స్వీకరించటం, మళ్ళీ 6 నెలలు ఒక్క నీటి బిందువుని మాత్రమే స్వీకరించడం, మళ్ళీ తపస్సు చేయటానికి పూనుకున్నాడు. ఏవం వర్షద్వయం తస్య వ్యక్తీక్రాంతం మహాత్మనః శివేక మనసో విప్రాస్తప్య మానస్య నారద. ఓ నారద, ఈ ప్రకారంగా పరమాత్మ మీద తదేకంగా మనస్సుని పెట్టి ఆ మనసంతా పరమాత్మ మీదే రమించేలాగా ధారణ చేసినట్టుగా తపస్సులో నిరంతరము పరమాత్మని పూజించుకుంటూ ఉన్నాడు ఇలాంటి నియమాలతో. అంటే 6 నెలలేమో మొత్తానికి అక్కడ పళ్ళు తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఆ కందమూల ఫలాన్ని స్వీకరించడం, ఇంకో 6 నెలలు వచ్చేసి ఎండాకులను స్వీకరించడం, ఇంకో 6 నెలలు వచ్చేసరికి ఉత్తి గాలినే స్వీకరించడం, ఇంకో 6 నెలలు వచ్చేసరికి ఒక్క నీటి బిందువుని మాత్రమే స్వీకరించడం. ఇలా తపస్సు చేసుకున్న మొత్తానికి 2 సంవత్సరాల కాలం అన్నది జరిగిపోయింది. జన్మతో ద్వాదశో వర్షే తత్వచో నారదేనితం సత్యం కరిష్యన్నివ తమభ్యాఘాత్ కులీశాయుధ. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అలాగ మళ్ళీ 12 సంవత్సరాలు అయిపోయింది. దేవర్షుడైన నారదుడు ద్వారా చెప్పిన మాటలకి అక్కడ మళ్ళీ ఈ మనోసత్యంతో అంటే ఇష్టంగా అక్కడ మళ్ళీ ఇంద్రదేవుడు రూపంలో అక్కడ ప్రకటింపబడ్డాడు. ఉవాచాచ వరం బ్రూహి దత్మి త్వాం మనసి స్థితం అహం శతక్రతుర్విప్ర ప్రసన్నోస్మి శుభం రతేహ. ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యి, ఓ విప్ర, ఈ ఉత్తమమైన తపస్సుకు నేను చాలా ప్రసన్నున్నయ్యాను, అందుకు నీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక కోరుకో, నేను నీకు ప్రసాదిచ్చేస్తాను అన్నాడు ఇంద్రుడు. నందీశ్వర ఉవాచ ఇత్యాకార్య మహీంద్రస్య వాక్యం మునికుమారకః ఉవాచ మధురం ధీర కీర్తయన్ మధురాక్షరం. ఇంద్రుడు ఎప్పుడైతే చెప్పాడో అక్కడ నందీశ్వరుడు మళ్ళీ ఏదైతే సనత్ కుమారుడికి చెప్తున్నాడో, ఇంద్రుడి మాటలు విని మహాధీరుడు, పైగా విశ్వవానుడైన మునికి కుమారుడు, పైగా పరమాత్మ అంశతో ఉద్భవించిన వాడు, ఈ మధురాక్షరమైన ఆ గొంతుతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇంద్రుడితో గృహపతి. గృహపతిర్ ఉవాచ మఘవన్ వృత్రశాస్త్రే త్వాం జానే కులిశాపానినం నాహం రునే వరం త్వక్తా శంకరో వరదోస్థితితే. ఆ గృహపతి మళ్ళీ ఆ ఇంద్రుడితో ఇలా చెప్తున్నాడు, ఏమని, ఓ ఇంద్ర, నువ్వు వజ్రధారిగా ఇక్కడ మీరు ఎవరో అన్నది నాకు తెలుసు, అయితే మీ ద్వారా నేనేమీ కోరుకోవట్లేదు, నాకు పరమాత్మ అయిన పరమేశ్వరుడే వరం ఇవ్వాలి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి నేను ఇక్కడ ఇలా తపస్సు చేస్తున్నాను అన్నాడంటే, ఇక్కడ వజ్రధారి అయిన ఇంద్రుడు, నువ్వు నా కోరికని తీర్చొద్దు, పైగా నువ్వు తీర్చలేవు, నేను వరములు యాచించేది ఆ పరమేశ్వరు నుంచి, అందుకు నా పరమేశ్వరుడే నాకు కావాలి, ఆయనే నాకు వరాలు ఇవ్వాలి, మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ లీలగా ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనకు నిజంగా ఒక కోరిక కావాలో లేదా ఒక అవసరం ఉంది,
అయితే నేను చాలా కాలం దానికోసం చేస్తున్నాను. ఈ క్రమంలో ఎవరో వచ్చి నాకు అది ఏదో అంత మంచిది ఇవ్వకపోయినా ఏదో స్వల్పంగా ఏదో ఇస్తున్నారన్నప్పుడు ఏం చేస్తాం? నేను ఇంత తీవ్రంగా కోరిక మీద ఉన్నాను కదా! అందుకని ఏది లభించినా పర్లేదు అన్నట్టుగా నేను స్వీకరించేస్తాను. వికారాలు ఉన్నవాళ్ళు. ఇంద్రియాలు జయించిన వాడు ఇంత కఠోరమైన నియమాలు పాటిస్తూ ఉన్న కారణంగా మనసంతా పరమాత్మయందు రమిస్తూ ఉన్న కారణంగా ఏం చేస్తారంటే చంచలత్వానికి లోబడు. ఏది అడిగారో అది ఇస్తే చాలు. దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇంకొకటి కూడా దానికి మళ్ళీ ఉపశమనం లాగా వాళ్ళకి అవసరం కూడా లేదు. అందుకే ఇక్కడ అంతలాగా ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంద్ర ఉవాచ నామత్త శంకరస్వాన్యో దేవదేవోస్మయహం శిశో విహాయ బలిషత్వం వరం త్వం వరం యాచస్వామాచిరం. ఇంద్రుడు మళ్ళీ ఆ గృహపతితో ఇలా అన్నాడు, బాలక ఇక్కడ నా ఎన్ను తప్పితే ఇంకా వేరే శివుడు లేడు, నేనే పరమేశ్వరుణ్ణి. అందుకని సకల దేవతలకి నేను దేవుణ్ణి. అందుకే ఇక్కడ నువ్వు అజ్ఞానాన్ని ప్రదర్శించకుండా మూర్ఖతను వదిలేసి ఏం వరం కావాలో ఆలస్యం చేయకుండా నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను. ఇంక నువ్వు ఆలస్యం చేయకు అని చెప్పాడు. గృహపతిర్ ఉవాచ గచ్చాహల్య పతే అసాధో గోత్రారే పాకశాసన నా ప్రీత్యయే పశుపతేరణ్యం దేవాంతరం స్ఫుటం. ఆ గృహపతి మళ్ళీ ఆ ఇంద్రుడితో ఇలా చెప్తున్నాడు, ఏమని? నువ్వు పాకశాసన అహల్యాదేవిని ఆ సతీత్వాన్ని నష్టపరిచిన దురాచారివి నువ్వు. అందుకు నువ్వు నాకు వరాలి ఇవ్వద్దు, అసలు నాకు నీతో పనేం లేదు. అలాగే పాకాన్న అసురుని కూడా వధించిన వాడివి. అలాగే పర్వతాలకి అంటే అందరికీ కూడా నువ్వు శత్రువి. అందుకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. నాకు పరమేశ్వరుడు తప్పితే ఇంకా ఎవరు ఏ కోరికను తీర్చొద్దు, రావద్దు. నాకు ఆయనే కావాలి. ఇంకా ఏ దేవత దగ్గర నుంచి నేనేమి ఆశించట్లేదు, నేను ఎవరిని ప్రార్థించట్లేదు. నేను ఆశ్రయించి నా పరమేశ్వరుని, ఆ పరమేశ్వరుడే వచ్చి నాకు ఏదన్నా వరం ఇస్తాడేమో కానీ మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా క్రోధ సంరక్తలోచనః ఉద్యమ్య కులీశం ఘోరం భీషయామాస బాలకం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రుడు అంత వాడే వచ్చి మళ్ళీ ఏ వరం కావాలో కోరుకో అంటే నాకు అక్కర్లేదు, పైగా నువ్వు అది చేసావు ఇది చేసావు, నువ్వు అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇలా మాటలు వింది క్రోధంతో కళ్ళంతా కూడా ఎర్రగా అయిపోయినాయి ఇంద్రుడికి. ఆ వజ్రాయుధాన్ని తీసి ఆ బాలకుడిని భయపడటానికి ఆ వజ్రాయుధాన్ని కొట్టడానికి కోపంలో ఉన్నాడు కదా, అది తీశాడు ఒక్కసారిగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా ఉన్న వాళ్ళు కొడతారో తిడతారో అంటే వాళ్ళు ఏది చెప్పినా చేయటానికి మనం అంగీకరించేస్తాం. ఎందుకంటే వీటికి భయపడి. సదృష్ట్వా బాలకు వజ్రం విద్యుజ్వాలా సమాకులం స్మారన్నారద వాక్యం చ ముమూర్ఛ భయ విఫల. ఆ విద్యుజ్వాలతో కూడుకున్న ఆ వజ్రాయుధంతో ఇక్కడ ఒక్కసారి చూసేసరికి నారదుడు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి గృహపతికి. అందుకుని భయంతో అక్కడ మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోయాడు. అత గౌరీపతి శంభురా విరాసిత మౌనుదః ఉత్తిష్ట ఉత్తిష్ట భద్రం తే స్పర్శో సంజీవయన్నివ. ఇలా స్పృహ కోల్పోయి పడిపోయాడు. అంధకారం నశించిపోయిన వెంటనే అంటే ఇట్లా భయానికి లోబడినా ఆయన్ని ఏమీ అడగలేదు. పైగా మీరు ఏదైనా ఇవ్వడానికి వచ్చారు కాబట్టి అది ఇచ్చేయండి అని అడగలేదు. నేను ఎవరినైతే ఆశ్రయించి ఉన్నానో అంతే ఇంద్రియ నిగ్రహణతో మళ్ళీ చంచలత్వానికి లోబడకుండా అంత స్థిరత్వంతో ఆ పరమాత్మే రావాలి, ఆ పరమాత్మనే దర్శించుకోవాలన్న తపనతో ఏకీమాత్రంగా ఉన్నాడు. అందుకే వెంటనే ఇప్పుడు ఎప్పుడైతే అంధకారం తొలగిపోయిందో ఇంత జ్ఞానంతో ఉన్నాడు, దేనికి లోబడట్లేదు. అందుకే గౌరీపతి అయిన పరమేశ్వరుడు అక్కడ మళ్ళీ ప్రకటింపబడ్డాడు. అంటే అక్కడ ఇంద్ర రూపంలో ఉన్నది కూడా తానే, ఆ రూపాన్ని వదిలి తన అసలు రూపంతో అక్కడ ప్రకటింపబడి ఒక్కసారిగా తన చేత్తో స్పృహ కోల్పోయి పడిపోయిన గృహపతిని ఒక్కసారి స్పర్శించాడు. ఆ స్పర్శించగానే ఒక్కసారి మళ్ళీ తనలో మళ్ళీ స్పృహ కోల్పోయి స్థితి నుంచి మళ్ళీ మామూలుగా తేరుకున్నాడు. వెంటనే లేపైకి లే, నీకు కళ్యాణదాయకంగా అవుతుంది, లఘు అన్నాడు. ఉన్మీల్య నేత్రకమలే సుప్తే ఇవ దినక్షయే ఉపశ్యద్రగ్రే చోత్తాయ శంభుర్కర్ శంభుర్కర్షాతధీరికం. ఆ స్పర్శ తగిలినంత మాత్రం చేతనే ఆ స్పర్శకి ఏమైపోయాడంటే పులకించిపోయాడు. అంత మూర్ఛలో ఉన్నవాడు
ఈయన ఒక్కసారి స్పర్శతో ఎలా అయితే రాత్రి అన్నది తొలగిపోయి పరమ ప్రకాశంగా ఉంటే పొద్దున్న పూట ఎలా ఉంటుందో అలాగే ఈయన కళ్ళు తెరిచేసరికి మూర్ఛ నుంచి ఒకటి లేచాడు. పైగా ఇక్కడ దేనికైతే భయానికి లోబడిపోయి స్పృహనే కోల్పోయే స్థితికి వెళ్ళిపోయాడో ఇక్కడ పరమాత్మ స్పర్శించాడు. ఆ స్పర్శించినంత మాత్రానే ఆ నేత్ర కమలాలు ఒక్కసారిగా తెరిచాడు. చూస్తే అక్కడ మళ్ళీ కోటి సూర్యులొక్క భావంతో ఉన్న ప్రకాశంతో అక్కడ ఉన్నాడు. అత్యధికమైన ప్రకాశంతో ఆ పరమేశ్వరుడే ముందున్నాడు. అది దర్శించుకున్నాడు గృహపతి. బాలి లోచనమాలోక్య కంటే కాలం వృషధ్వజం వామాంగ సన్నివిష్టాద్రి తనయం చంద్రశేఖరం. ఆ మస్తకం మీద అలాగే త్రినేత్రాలుగా ఉన్న ఆ పరమాత్మ ఆ కంఠంలో ఇక్కడ సర్పాల్ని ఆభరణాలుగా ధరించినవాడు. పైగా వృషభం మీద వాహనంగా కలిగి ఉన్నవాడు. ఆయన భార్య సమేతంగా పార్వతీదేవితో అక్కడ ఆయన వాహనం మీద సకల ఆభరణాలని ధరించి ఆ పరమాత్మని అప్పుడు చూశాడు. కంధర్ కద కపర్ధేన విరాజంతః త్రిశూలా జగమాయుధం సుపరత్ కర్పూర గౌరంగం పరిణాత్ దగగజాజినం. అయితే ఎప్పుడైతే పార్వతీ సమేతంగా ఉన్న ఆయన్ని ఈయన దర్శించుకున్నాడో ఆయన్ని చూసేసరికి ఆ వాహనం మీద పైగా ఆయన భార్య సమేతంగా ఉన్నాడు. పైగా ఆవిడ ఆయన కాలు మీద కూర్చున్నట్టుగా ఉంది, విరాజమానుడైంది. మస్తకం మీద చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు, పెద్ద పెద్ద జటలతో ఉన్నాడు. అంత అద్భుతమైన రూపము. పైగా తన ఆయుధాలన్నీ కూడా ధరించి ఉన్నాడు, త్రిశూలము ఇవన్నీ కూడా ధరించి ఉన్నాడు. పైగా మాలలు ధరించి ఉండమే కాకుండా పైగా ఆ జటలు కట్టిన ఆ శిరస్సు పైన అర్ధచంద్రాలతో శోభాయమానంగా ఉన్నాడు. జటాజూట యుక్తంగా ఉన్న ఆ పరమాత్మ తన ఆయుధాలన్నీ త్రిశూలము ధనస్సు ఇవన్నీ కూడా ధరించి ఉన్నాడు. పరిజ్ఞాయ మహాదేవం గురువాక్యత ఆగమాత్ హర్షభాష్పాకులాసన్న కంఠరోమా చక్రచ్యుక. అయితే గౌరవర్ణంతో ఉన్నాడు. అయితే కర్పూరంతో సమానమైన ఉజ్వలాలతో ఉన్నాడు. అలాగే గజ చర్మాన్ని ధరించి ఉన్నాడు. గురువాక్యాలకు తగ్గట్టుగా ఆగమాలకి ప్రమాణంగా అంటే ఆ రూపంతో ఏవైతే అందులో చెప్పబడినా అవే అన్ని ధరించి ఉన్నాడు. అందుకు ఆ మహాదేవుణ్ణి చూసేసరికి ఆనందంతో ఉన్నాడు. అంటే ఇంద్రుడు వచ్చినా సరే నాకు నువ్వు అక్కర్లేదు, ఆ పరమశివుడే కావాలి, పరమశివుడినే దర్శించుకోవాలి అన్నాడు. అందుకుని ఆయన ఏ రూపాన్ని అయితే ధ్యానించాడో అదే రూపంతో అదే ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఆ కర్పూరం వంటి గౌరవర్ణమైన శరీరంతో ఇంత కాంతిమయంగా ఉన్నాడు. ఆ స్వామి గజ చర్మాన్ని చుట్టుకుని ఉన్నాడు. పైగా ఒంటికి లేపనాలు ఉంటాయి, విభూదే ఉంటుంది. ఆయన ఏదైతే లక్షణాలతో ఉన్నాడంటే అవన్నీ శాస్త్రంలో చెప్పిన లక్షణాలతో ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. గురువు మాటలు కూడా గుర్తొచ్చాయి. ఆ మహాదేవుని గృహపతి ఈయనే మహాదేవుడు అని తెలుసుకున్నాడు. క్షణం చ గిరివత్తస్థో చిత్రకుత్రీమపుత్రకః తథా యథా తథా సముత్పన్నో విస్మృత్యాత్మానమేవ చ. అయితే అక్కడ చూసేసరికి ఈయనే మహాదేవుడని ఆనందానికి లోబడిపోయాడు. అయితే ఆయన కంఠం ఇవన్నీ చూశాడు. ఆ శరీరంతో చూసేసరికి ఈయన పులకించిపోయి ఉన్నాడు. అందుకని రోమాంచితం అంటే ఆ వెంట్రుకలు నిక్కపుడుచుకున్నట్టుగా అయిపోయిన ఆనందంతో కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఏ రూపాన్ని అయితే చూడాలన్న కోరికతో తపస్సు చేశాడో ఆ రూపమే ప్రత్యక్షమయ్యేసరికి ఇక్కడ ఆ రోమాంచితమైపోయిన అంత ఆనందభరితమైన హృదయంతో ఆ పరమాత్మను స్మృతులు చెయ్యటానికి అంటే ఇక్కడ క్షణం ఆ ఏవైతే పులకించిపోయి ఉన్నాడో స్తంభించిపోయి ఉన్నాడో ఒక్క క్షణము అట్లా చూస్తూ ఉండిపోయాడు అనమాట. అంటే నిజంగా నేను ఏదైతే చూడాలని తపన పడుతున్నానో ఏది చూస్తే నా జన్మ సార్థకం అయిపోతుందని అనుకుంటానో అలాంటి రూపం నా ముందు వచ్చేసరికి ఎలా ఉంటుంది. అందుకని తొణికిసలేదు ఏమీ లేదు, ఆనందమైన ఆ భావనకి లోబడ్డాడు. కంటి నుంచి నీళ్ళు అలా కారిపోతూ ఆ రూపాన్ని అలా చూస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఏమి చెయ్యలేని స్థితి, ఆ ఆనందానికి లోబడిపోయి ఉన్నాడు. అందుకని స్తంభింపలేని స్థితిలో ఆ స్తంభంలాగా ఉండిపోయినట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు గృహపతి. ఇప్పుడు పరమాత్మ యొక్క అంశే గృహపతి అయినప్పుడు ఆయన రూపాన్ని ఆయన చూసుకుని ఈ రూపం ఆయనకి తెలియదా? పైగా ఇంత ధ్యానం చేసి అన్న చెప్పడం ఏంటంటే లీలగా చెప్పేది ఏంటంటే అన్ని పరమాత్మ స్వరూపాలే, అందరూ పరమాత్మే.
కాకపోతే మనకున్న వాసనల కొద్దీ, మనకున్న వికారాల కొద్దీ, ఎలా అయితే చెంతనే ఉన్న పరమాత్మ, సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోలేవు, యథార్థతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ వాసనలు వికారాలు తొలగేదాకా, అజ్ఞానం అన్నది తొలగేదాకా కూడా మళ్ళీ ఈ భోగప్రాయమైన జీవితంతో నేను ఉండాలని భోగాల మీద మక్కువ కలిగినంత వరకు ఈ పరమ సత్యానికి నేను ఎప్పుడు దూరంగానే ఉంటాను. జ్ఞానం కనుమరుగైపోతుంది, అజ్ఞానమే ఎక్కువ ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తూ ఆనందానికి లోబడిపోయి అలాగా ఉండిపోయాడు గృహపతి. అంటే ఉన్నది తానే నువ్వు ఎలా ఆరాధించాలి, ఎంత నిగ్రహంతో ఉండాలి, ప్రతిదానికి చంచలానికి లోబడేలాగా కాకుండా స్థిరత్వంతో ఉండాలి. సమయము సందర్భం ఏదైనప్పటికీ కూడా ఉన్నది ఆ పరమాత్మే, అనేకమవుతున్నవాడు ఆ పరమాత్మే, అన్నిటికీ ఆధారమైన వాడు ఆ పరమాత్మే అన్న పరమ సత్యాన్ని నువ్వు విస్మరించకుండా అనుక్షణం ఉండాలి. అప్పుడు అది నీకు అనుభవంలోకి వస్తుంది. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 15 చాప్టర్లో 48 శ్లోక సంపూర్ణం.